విజయవాడలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. సబ్ కలెక్టరేట్ను ముట్టడించేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, ఓవర్ టు యు. శ్రవంతి, ఈ రోజుకి మున్సిపల్ కార్మికుల సమ్మె 15వ రోజు చేరుకుంది. మొత్తంగా తమ డిమాండ్లను పరిష్కరించాలి అని చెప్పి ప్రభుత్వానికి నివేదించిన నేపథ్యంలో 2 రోజుల క్రితం ఏపీ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. మున్సిపల్ కార్మికులు తక్షణమే విధుల్లో చేరాలి, వారితో మాట్లాడేది లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు అదేవిధంగా మిగతా ప్రతిపక్ష నాయకులు కూడా సమ్మెను ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి మున్సిపల్ కార్మికుల సంఘాల నాయకులతో పాటుగా అన్ని పార్టీల నాయకులు కూడా ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి రావడంతో ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. మొత్తం రణరంగాన్ని తలపించే విధంగా ఉంది. ఎవరైతే వామపక్ష నేతలు వీరంతా కూడా ఇక్కడ ముట్టడికి వచ్చారో వారిని నిర్దాక్షిణ్యంగా పోలీసులు ఈడ్చుకెళ్లడం, అదేవిధంగా వారిని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. బయటే వారిని అడ్డుకుందామని చెప్పినప్పటికీ గోడలు దూకి వారంతా కూడా లోపలికి వచ్చి ఈ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, చాలా మంది కార్మికులు తాము అరెస్ట్ అయ్యే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా ఇక్కడ తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా తమంతా కూడా ఈ నిరసన వ్యక్తం చేస్తామని చెప్తున్న నేపథ్యంలో వారంతా కూడా ధర్నాకు దిగిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వామపక్ష నాయకులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మనం కొద్దిసేపు క్రితమే విజువల్స్ లో కూడా చూసాము, వారందరినీ కూడా ఈడ్చుకెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఈ 15 రోజులుగా తమకు కనీస వేతనం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక ఈ ధర్నాకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంబంధించి మొత్తంగా అన్ని పార్టీలు కూడా మద్దతు పలికిన నేపథ్యంలో ఈరోజు వైసీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల గారు ఉన్నారు. పుణ్యశీల గారు, ఎలా చూస్తున్నారు ఈ అరెస్టుల్ని? చాలా అమానుషంగా ఉందండి. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు కూడా ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మొన్న వనజాక్ష విషయంలో కూడా అలాగే ప్రవర్తించారు, ఈరోజు కార్మికుల విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది. వాళ్ళు కేవలం మాకు అన్నం పెట్టండి, రాజధానిని అనౌన్స్ చేశారు, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మాకు వచ్చే జీతం రాళ్ళు మాకు సరిపోవట్లేదు, దయచేసి మమ్మల్ని చూడండి అని వాళ్ళు అడుగుతున్నటువంటి ఆ న్యాయమైన కోరికల్ని వీళ్ళు ఇంత అమానుషంగా చేయడం మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. మా నాయకులు కూడా మేము కూడా పొద్దున్నుంచి వీళ్ళందరికీ సపోర్టెడ్గా ఇక్కడ వాళ్ళతో పాటు మేము చేస్తున్నాము. వీళ్ళ యొక్క అరాచకాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలని చూడకుండా కూడా పోలీసులు, కొంతమంది పురుషులు మహిళా పోలీసులే తీసుకెళ్ళాలి, కానీ కొంతమంది మగ పోలీసులు కూడా ఇట్లా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఎలా చూస్తున్నారు? ఊడిపోయేటట్టు తీసుకెళ్లిపోతున్నారు అయ్యా, ప్రాణాలు తీస్తున్నారు, చంపడానికి చూస్తున్నారు. అయ్యా ధర్మం చేయండి, న్యాయం చేయండి, మాకు కూలి పెంచమని అడిగాము, ఇంకెంతకన్నా మేమేం అడగలేదు. ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించి ఆయన మాకు దేవుడు అనుకున్నాం, ఆయన మాకు న్యాయం చేసే మంత్రి అనుకున్నాం. మాకు ఇలా చేస్తాడని ఎప్పుడు కూడా మేము ఇలా ఊహించలేదు తండ్రి. చీరలు ఊడిపెట్టే ఆడవాళ్ళు లాక్కొడుతున్నారు, నాయకులు నిలబడి నలుగురు మోసుకొస్తారు శవాన్ని మోసుకొచ్చినట్టు. ఇది ధర్మం కాదని మేము దేవుడిని వేడుకుంటూ మా పక్షాన్ని న్యాయం చేయమని ప్రభుత్వాన్ని ఇన్న వాళ్ళందరూ కోరుకుంటున్నాం తండ్రి. మేము అడుగుతున్నాం, అదే న్యాయం అడుగుతున్నాం. మేము ఇంతకన్నా మించి ప్రభుత్వం అనేది మీరు కోరిన 15,432 రూపాయలు ఇవ్వడం సాధ్యపడదని చెప్తా ఉంది ప్రభుత్వం. మీకు ఆల్రెడీ 2,000 రూపాయలు పెంచాము, ఇంకా పెంచలేమని చెప్తా ఉంది. మీ వైపు నుంచి ఇంకా డిమాండ్ ఏంటి? పర్మనెంట్ వర్కర్లకి 35,000 40,000 జీతాలు ఉన్నాయి పర్మనెంట్, అదే మున్సిపాలిటీ కార్మికులకి. కానీ ఈరోజు వీళ్ళ ప్రైవేట్గా పెట్టుకున్న వాళ్ళని 5,000 6,000 అంటే కిలో బియ్యం ఈరోజు 100 రూపాయలు అమ్ముతున్నారు, కందిపప్పు కిలో 200 అమ్ముతున్నారు, చింతపండు 100 రూపాయలు 150 రూపాయలు ఉంది. ఏం తింటారు వాళ్ళు ఇచ్చి 5,000తోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి జీతాలు కంపల్సరిగా 15,500 శాలరీ పెంచాల్సిందని మున్సిపల్ కార్మికులు అది నెరవేరేందుకు దానికి వీళ్ళు సమ్మె వదులుకోరని దీన్ని ఎంత ముందుగానే తీసుకెళ్తామనేది పార్టీగా మహిళా సంఘాలుగా మా మద్దతు. పని చేసే వాళ్ళకి మాకు పెంచట్లేదు అయ్యా, కుటుంబాలతో సహా రోడ్ల మీద పడ్డాం, సాలీదారుల జీతాలతో మేము రోడ్ల మీద పడ్డాం. పిల్లలందరూ చదివించుకోమంటున్నారు, కానీ మా పిల్లలు ఏ విధంగా చదివించుకునేవి? మాకు కనీసం చాలా జీతాలతో మేము పనులు చేస్తున్నాం, మా చాలా జీతాలతో మేము పనులు చేసుకున్నాం, మా పిల్లలు అట్లా చదివించుకున్నాం. ప్రభుత్వానికి చెప్పడానికి ప్రజలారా మీ పిల్లలు చదివించుకోమంటున్నాం, ఏం చదివించుకున్నాం? రోడ్ల మీద కూర్చున్నాం, ఈ రోజు పసి పిల్లలు వేసుకుని రోడ్ల మీదకి వచ్చినాం. కనీసం పాల డబ్బాలు కూడా లేవయ్యా మా దగ్గర డబ్బులు. చాలా జీతాలతో మేము కనీస వేతనాలతో మేము చేయలేము. కాబట్టి మాకు ప్రభుత్వం మా న్యాయమైన కోరికలు మేము కోరుతున్నాం, గొంతుమ కోరికలు కోరట్లేదు. మా పిల్లలకి కనీసం మాకు సాలీసార్లు జీతాలు ఉంటున్నాయి. మా న్యాయాలు మేము కోరుకున్న ఈ అన్ని డిమాండ్లు తీర్చాలని మేము కోరుకున్నాం. ఎమ్మెల్యేలకి ఎంపీటీసీలకి పెంచుతున్నారు, కానీ నీచమైన తెల్లారు లేసి మేము చీపురు పట్టుకొని మేము రోడ్లు శుభ్రం చేసి మీ మురికంతా ఎత్తిపోతున్నాం. కనీసం మా వేదన నాలుకెత్తట్లేదు. బాబు వచ్చే జాబత్తుంది అన్నారు, బాబు వచ్చి మాకు బాంబు పెట్టిండు, బాబు వచ్చి మాకు బాంబు పెట్టాడు. ఆడవాళ్ళందరినీ పోలీసులతో పట్టించి జైల్లో
ఇన్ని రాళ్ళు బట్టి మేము రోడ్లు ఎక్కుతున్నాం. మా పిల్లలు పొత్తున్నారు, మేము పొత్తున్నాము. మాకు ఇంత నాన్న పెట్టమని మేము అడిగినందుకు వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా ఎప్పుడు పట్టినా మేము రోడ్డు ఎక్కినప్పుడల్లా పోలీసు వాళ్ళకి ఫోన్లు చేసి మమ్మల్ని తాళ్లు పెట్టి పోలీసుల చేత మమ్మల్ని కొట్టేస్తున్నారు. ఇప్పుడు మా నాయకులు కూడా బతుకులలో ఉన్నారు. మా నాయకులు ఏరైనా మటుకు మేము ఊకునేది లేదు. మా సమస్య నాయకులకు ఏమైనా జరిగితే మాత్రం అది మేము మాత్రం ఈ ఇంత మొండి బైక్లో మేము సాధించాం. మాకు న్యాయం జరిగేదాకా స్రవంతి, మొత్తంగా ఇప్పటి వరకు మనం వింటున్నాము ఈ కార్మికుల డిమాండ్లు అయితే ఏవైతే ఉన్నాయో దాని పట్ల కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏ విధంగా ఉంది, వారు ఏ రకంగా చూస్తున్నారు, ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మొండి వైఖరితో పోతుంది అని చెప్పి ప్రధానంగా వారంతా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. తమ నాయకులు ఎవరైతే అరెస్ట్ చేశారో వీరందరినీ కూడా అరెస్ట్ చేసిన వారికి ఎటువంటి ప్రాణాపాయం కానీ ఎటువంటి ముప్పు వాటిల్లినా కానీ సహించేది లేదు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్లని పరిష్కరించకుండా ఇలా తమను అణగదొక్కే విధంగా చర్యలు తీసుకోవడం, ఇలా అణగదొక్కే విధంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో, శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ మధు.